అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరి గురించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, నేను చేయను కూడా. అలాగే దళితులకు సంబంధం లేని విషయాలు వాటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఉదాహరణకి ఈ రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే అంశం కానీ మరొకటి కానీ దాని మీద నేను ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడాల. మన సంబంధం లేని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలని, అది ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా చేస్తుంది. కానీ దానిలో దళితులకి ఇంత మేలు ఉంది, ఇలా ఉంది అని ఎవరన్నా చెప్పి కన్విన్స్ చేస్తే దానికోసం నేను మాట్లాడగలను, అంతవరకు. ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను జనరల్గా అతను వీడియోలో ఇవి చూడను, కానీ మొన్న ఎవరో పంపించారు, చూసా. మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, దాని గురించి నేనేమన్నాను. కానీ వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదేంట్రా, మీ అమ్మ నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసేవాళ్ళని కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులను మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడివి. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి, నీకు చరిత్ర ఉంది. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడి పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడి తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నాం, వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్నావు, పక్షులు యానిమల్స్ అవి పిచ్చి, అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయి, నాకేమి అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడుండ్రు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత, నీ బతికెంత, నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? అడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్, బాయ్. అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరి గురించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, నేను చేయను కూడా. అలాగే దళితులకు సంబంధం లేని విషయాలు వాటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఉదాహరణకి ఈ రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే అంశం కానీ మరొకటి కానీ దాని మీద నేను ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడాల. మన సంబంధం లేని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలని, అది ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా చేస్తుంది. కానీ దానిలో దళితులకి ఇంత మేలు ఉంది, ఇలా ఉంది అని ఎవరన్నా చెప్పి కన్విన్స్ చేస్తే దానికోసం నేను మాట్లాడగలను, అంతవరకు. ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను జనరల్గా అతను వీడియోలో ఇవి చూడను, కానీ మొన్న ఎవరో పంపించారు, చూసా. మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, దాని గురించి నేనేమన్నాను. కానీ వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదేంట్రా, మీ అమ్మ నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసేవాళ్ళని కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులను మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడివి. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి, నీకు చరిత్ర ఉంది. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడి పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడి తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నాం, వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్నావు, పక్షులు యానిమల్స్ అవి పిచ్చి, అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను.
సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయ, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడుండ్రు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత నీ బతికంతా నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? అడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్, బాయ్.